కరోనా ప్రతి ఒక్కళ్ళలో పెద్ద మార్పు తెచ్చింది. అది ప్రాణాలు తీసింది, జబ్బులు పాలు చేసింది, ఇదంతా ఒక ఎత్తు అయితే సొంత ఇంటి అవసరం ఏంటో ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేసింది. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు సొంత ఇల్లు లేకపోవడం వల్ల అపార్ట్మెంట్లోకి రానిలేదు. ఎవరికన్నా వస్తే అందరూ ఒక సామాజిక బహిష్కరణలా చేశారు. చనిపోయిన వాళ్ళ మృతదేహాల్ని తీసుకురానియరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్లో కాన్సెప్ట్ పెడుతున్నారు. అందుకని చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఉంచడానికి ఒక ప్లేసు లాంటిది, అంటే ఒక బాధ్యత వైపుగా సమాజం వెళ్తుంది. అట్లాగే అద్దె ఇళ్లలో నరకం అనుభవించారు. ఇప్పుడు అద్దె ఇళ్ళ నుంచి సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళకు వచ్చేటప్పటికి ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కానీ మధ్యతరగతికి ఎవరిస్తారు? వాళ్ళే కొనుక్కోవాలి. ఇది క్రమంగా పెరుగుతోంది. అప్పు చేసైనా సొంత ఇల్లు కావాలన్న మధ్యతరగతి వాళ్ళ ఆలోచన భారతదేశ మార్కెట్ని ప్రభావితం చేస్తుంది. 2047 నాటికి భారతదేశంలో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నది 10 లక్షల కోట్ల డాలర్లకి చేరుతుంది అన్నటువంటి విషయాన్ని తాజాగా క్రెడాయ్ కొలియర్స్ ఇద్దరూ కలిసి ఇచ్చినటువంటి నివేదిక ద్వారా బయటకు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళలో వస్తున్నటువంటి ఆసక్తి ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.